అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వాళ్ళ పెళ్లి సమయంలో జరిగిన ఓ రచ్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. 2007లో వీళ్ళ పెళ్లి జరుగుతున్నప్పుడే వాళ్ళ ఇంటి బయట జాన్వీ కపూర్ అనే ఓ మోడల్ రచ్చ చేసింది. అభిషేక్ ఇల్లు ప్రతీక్షలో పెళ్లి జరుగుతున్న సమయంలోనే బయట ఓ అమ్మాయి తన చేయి కోసుకోవడం, అభిషేక్ అప్పటికే తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించడం సంచలనం రేపింది. ఆమె పేరు జాన్వీ కపూర్ కావడం ఇక్కడ మరో విశేషం. శ్రీదేవి కూతురు జాన్వీ కాదు, ఆమె ఒక మోడల్ అని తర్వాత తేలింది. అభిషేక్పై జుహూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ప్రయత్నించినా ఆధారాలు ఇవి లేవంటూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే అప్పటికే అభిషేక్ బచ్చన్తో కలిసి 10 మూవీలో నటించిన జాన్వీ కపూర్ కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం చేసిందని అందరూ కొట్టిపారేశారు. మొదట్లో ఆమె శాంతియుతంగా అభిషేక్ ఇంటి ముందు ధర్నాకు దిగినా తనపై చేసిన ఆరోపణలను అభిషేక్ ఖండించాడు. దాంతో జాన్వీ తన మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. జాన్వీని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆమె కోలుకున్న తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న కారణంతో ఐసీసీ సెక్షన్ 309 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 10,000 పూచీకత్తుపై ఆమెను రిలీజ్ చేశారు. వాళ్ళ పెళ్లి తర్వాత జాన్వీ మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఇంకా అతనిపై ఎలాంటి ఆరోపణలు కూడా చేయలేదు.